రీయూజ్డ్ అని వచ్చినప్పుడు అపీల్ చేయాలా లేదా రీఅప్లై చేయాలా? చాలా మంచి క్వశ్చన్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో నేను చూస్తున్నాను. అంటే వాళ్ళకి చెప్పేది కూడా అర్థం కావట్లేదు అసల. ఇప్పుడు ఎంత క్లారిటీగా చెప్పినా ఎంతసేపు అపీలే చేయాలి. 14 డేస్ టైమ్ ఇచ్చారు. 14 డేస్ ఇదే గొడవ తప్ప అసలు జరిగేదేంటి? ఏం చేయాలి అనేది అసలు అర్థం చేసుకోవట్లే. సరే అసలు ఒక వీడియో చేసి పెడదాం అనేసి చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ రీయూజ్డ్ వచ్చింది. రీయూజ్డ్ ఆర్ రిపిటేటివ్ వైలేషన్స్ ఏదొచ్చినా సరే మనకి అపీల్ అనే ఆప్షన్ వస్తది. ఇది 2 రకాల అపీల్స్ ఉంటాయి. ఒకసారి కొన్ని ఛానల్స్‌కి ఏంటంటే ఫేస్ అపీల్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే టెక్స్ట్ అపీల్ చేయాల్సి వస్తదనమాట. ఆ టెక్స్ట్ అపీల్ వచ్చేసి కొన్ని టైప్ ఆఫ్ కంటెంట్స్‌కి లైక్ గ్రాఫిక్ కంటెంటో లేకపోతే సెక్షువల్లీ గ్రాటిఫైయింగ్ కంటెంట్ అని ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడే టెక్స్ట్ అపీల్స్ చేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని మనం అపీల్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఫేస్ అపీల్స్ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్కి ఏమవుతుందంటే మానిటైజేషన్ అప్లై చేసినప్పుడే వస్తుంది. కొన్నిటికి ఏంటంటే మానిటైజేషన్కి అప్లై చేసి మానిటైజేషన్ అయిపోయి తర్వాత ఎప్పుడో వస్తుంది రీయూజ్డ్ అని చెప్పి. సో అప్పుడు ఏం చేయాలి? అసలు ఫస్ట్ థింగ్ రీయూజ్డ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఛానల్ ఏదో ఇష్యూ ఉంటేనే కదా వస్తుంది రీయూజ్డ్. సో అసలు అది ఏంటి అనేది ఫస్ట్ పట్టుకోగలగాలి. ఆ రీయూజ్డ్ ఎలా అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ రీయూజ్డ్ అవుతాయి ఏంటి అనేది బోల్డ్ అని వీడియోస్ చేశాను రీయూజ్డ్ రిలేటెడ్. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. అవన్నీ రీయూజ్డ్ రిలేటెడే. అది పట్టుకోగలగాలి. అసలు ఏం మిస్టేక్ ఏంటి అనేది పట్టుకోగలిగి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే సరే అసలు డిలీట్ చేయాల్సిన వీడియోసే లేవు మీ ఛానల్లో. ఓన్లీ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ. అపీలే చేయాలి. అప్పుడు అపీల్ చేయాలి. అంటే మన ఛానల్లో ఎలాంటి ఇష్యూ లేకుండా వచ్చింది అంటే అపీల్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకు వస్తుంది అసలు అపీల్? మామూలుగా రాదు కదా, అంత ఈజీగా ఏమి రాదు. ఏదో రీయూజ్డ్ వీడియోస్ ఉండమంటే అపీల్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి చూడండి అక్కడ వీడియోస్ డిలీట్ చేయకూడదు అనేసి ఉంటుంది. అపీల్ చేయాలి అంటే వీడియోస్ డిలీట్ చేయకూడదు అని రాసి ఉంటుంది క్లియర్గా. మీరు ఏమి డిలీట్ చేయకపోతేనే అపీల్ చేయండి అని చెప్పి. కానీ మనం స్టార్ట్ అపీల్ క్లిక్ చేసిన తర్వాత 3 వీడియోస్ వరకు డిలీట్ చేయొచ్చు అనేసి ఉంటుంది అనమాట. సో 3 వీడియోస్ వరకు డిలీట్ చేసినా కూడా అపీల్ చేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట. సో 3 వీడియోస్ కంటే మళ్ళీ ఆ 3 వీడియోస్తోనే మీకు మోస్ట్ పాపులర్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి, వాటి వల్ల మీకు వాచ్ అవర్స్ తగ్గిపోతాయో వ్యూస్ తగ్గిపోతాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఎర్న్ ఆప్షన్లో మీకు వాచ్ అవర్స్ కనిపించేస్తాయి. వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా అసలు సరిపోతున్నాయా లేదా అవర్స్ ఏంటి అనేది మానిటైజేషన్కి రివ్యూకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. సో అట్లా ఒకవేళ మీరు వీడియోస్ ఏమి డిలీట్ చేయకపోతేనే అపీల్ చేయాలి. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ ఛానల్లో వీడియోస్ ఏవైతే అనవసరమైనవి ఉన్నాయో అవన్నీ తీసేయమంటే తీసేసి వచ్చేసి మేడం అపీల్ చెప్పండి అంటారు. చూడండి అక్కడ చేయకూడదు అనేసి ఉంటుంది. మనం అపీల్ చేసినా కానీ మీరు చాలా చేంజెస్ చేశారు, మేము అపీల్ యాక్సెప్ట్ చేయట్లేదు అని వస్తుంది. అక్కడ ఊరికే అపీల్ వేస్ట్ అయిపోయినట్లు అనమాట. టైం వేస్ట్ ముందు అదంతా. సో ఎప్పుడైనా మనకు రీయూజ్డ్ ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూ పట్టుకోగలగాలి ముందు. ఓకే ఇష్యూ తెలిసింది, 3 వీడియోస్ ఉన్నాయి, డిలీట్ చేసి అపీల్ చేయొచ్చు. లేదు చాలా వీడియోస్ డిలీట్ చేయాల్సి ఉంది, డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై డేట్ రోజుకి మొత్తం ఛానల్ అంతా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. షార్ట్స్, లాంగ్ వీడియోస్, లైవ్స్ మొత్తం ఇంకే చేంజెస్ ఉన్నా సరే అన్నీ చూసుకుని అప్పుడు రీఅప్లై చేయాలి. మళ్ళీ రీఅప్లై చేసిన తర్వాత కూడా రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అపీల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఉంది, మొత్తం ఛానల్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు అపీల్ చేయాలి. మీరు కరెక్ట్ వీడియోస్ లేకుండా అపీల్ చేసి సక్సెస్ అయినా కూడా అది రిపీట్ అవుతూనే ఉంటుంది రీయూజ్డ్. అండ్ ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటి అంటే అలా రిపీట్ అవుతూ మీకు గనక రీయూజ్డ్ వస్తూ ఉందనుకోండి, రీయూజ్డ్ వచ్చి అపీల్ సక్సెస్ అయిపోతుంది అనుకోండి, అపీల్ సక్సెస్ అయిపోతుంది కదా అని మీరు అదే కంటెంట్ కంటిన్యూ చేశారనుకోండి, అది ఏమవుతుందంటే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఛానలే రిమూవ్ అయిపోతుంది. ఒక ఛానల్కి ఇలాగైంది 4 టైమ్స్ అపీల్ చేస్తే సక్సెస్ అయింది. అలా స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని పోయింది ఛానల్. సో అలా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లా వచ్చింది అంటే అది ఆలోచించాలి, ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకుని ఒకవేళ అలాంటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయా ఉంటే తీసేయండి. తీసేసి ఒరిజినల్ కంటెంట్ నీట్గా ఉండేలాగా సెట్ చేసుకుని ఛానల్ని. అండ్ ఇక్కడ వీడియోస్ డిలీట్ చేస్తే వ్యూస్ అండ్ అవర్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మీకు సరిపడా లేవనుకోండి, లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ కానీ లాస్ట్ 90 డేస్లో వ్యూస్ కానీ లేకపోతే మళ్ళీ అవి వచ్చిన తర్వాత మీకు రీఅప్లై బటన్ అనేది హైలైట్ అవుద్ది ఒకవేళ 3 మంత్స్ దాటిపోయినా కూడా. అందుకే నేను చాలాసార్లు చెప్పేది మానిటైజేషన్ అయిన ఛానల్తో ఆటలు ఆడకూడదు అని చెప్పేసి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత రకరకాల వీడియోస్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేమంటే మా వీడియోస్ పెడితే రెవెన్యూ రావట్లేదు అందుకే వేరే వీడియోస్. ముందు నుంచి నేను చెప్పుకుంటూ వచ్చేది అదే కదా. ఎవరైతే ఆ డైలాగ్ చెప్తారో వాళ్ళు చేసేది అంతా ఫస్ట్ నుంచి మిస్టేక్సే. ఏదో మిస్టేక్ చేసే లైక్ లైవ్స్ పెట్టి అవర్స్ తెచ్చుకోవడమో లేదంటే కొనుక్కోవడమో, అలా కొనుక్కున్నా కూడా ఇప్పుడైతే మానిటైజేషన్ అయితే అవ్వట్లేదు. సో ఆ విధంగా ఎప్పుడైనా మనకి మానిటైజేషన్ అయ్యేలోపు మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి, ఆడియన్స్ని
ఆడియన్స్ మనకు కనెక్ట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆడియన్స్ మనకి కనెక్ట్ అయితేనే కదా వీడియోస్ చూస్తారు. సో ఆ లోపు మనం కరెక్ట్ ఆడియన్స్ని మనం గెయిన్ చేసుకోగలిగితే మానిటైజేషన్ అయిన తర్వాత మీకు వ్యూస్ పెరుగుతాయి అండ్ ఎంతో కొంత రెవెన్యూ చూడగలుగుతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానిటైజేషన్ అయిన తర్వాత పక్కన వాళ్ళని చూసి టెంప్ట్ అవ్వకుండా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనేది మీకు మీరే డిసైడ్ చేసుకుని మీ ఓన్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అపీల్ అనేది మన ఛానల్లో ఇష్యూ లేకపోతేనే చేయాలి, రీఅప్లైయే చేయాలన్నమాట. తర్వాత ఏది ఇష్యూ ఉంటే కనుక